హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే కార్తీక మాసం కదా. ఈ కార్తీక మాసంలో వనభోజనాలు ఉంటాయి కదా. ఆ కార్యక్రమంలో భాగంగానే అనన్య రిసార్ట్స్లో రెడ్డి జాగృతి సంస్థ వాళ్ళు మాకు ఇన్విటేషన్ పంపించారు, వనభోజనాలు ఉన్నాయని. ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వనభోజనాలకి నేను, మా వారు, మా ఆడపడుచు, వాళ్ళ అమ్మాయి వెళ్ళామన్నమాట, నలుగురము. అయితే వెళ్ళిన తర్వాత ఇలా ఎంట్రెన్స్ దగ్గర ప్రతి ఒక్కరు నేమ్స్ తీసుకుంటున్నారు. అంటే ఇది ఎందుకంటే డ్రా తీస్తారంట, ఎవరి పేరు వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయంట, అలా లక్కీ డ్రా అనమాట. అందుకోసం ఎంట్రెన్స్లో ఇలా అందరు వచ్చిన వాళ్ళవి అందరివి నేమ్స్ తీసుకుంటున్నారు. అంటే ఫ్యామిలీకి ఒక్కరి నేమ్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇక మా ఫ్యామిలీలో మా వారు నేమ్ ఇచ్చారు. అలా అందరి పేర్లు ఇచ్చిన తర్వాత ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి పూజలు జరుగుతున్నాయి. అంటే 9కి కార్తీక మాస పూజలు, 10ంటికేమో రుద్రయాగం అని చెప్పారు. మేము వెళ్ళేసరికి కార్తీక మాస పూజలు అయిపోయాయి. ఇంకా రుద్రయాగం అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. మేము వెళ్ళేసరికి ఇలా ఇదిగోండి బతుకమ్మల్ని కూడా అక్కడ పేర్చి ఉంచారనమాట. రుద్రయాగం ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. మేము వెళ్ళేసరికి అంతగా జనాలు ఎవరు ఎక్కువ రాలేదు. అంటే భోజనాలు అంటే మధ్యాహ్నం వరకు అన్నట్లుగా మధ్యాహ్నం రావచ్చు అని తిరిగ్గా వస్తారేమో. ఇక మేము కొంచెం తొందరగానే వెళ్ళినాము. కొంచెం మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఒక 10-20 మంది దాకా ఉండొచ్చు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఇదిగోండి ఇలా కొంతమంది బతుకమ్మల్ని తీసుకొని వచ్చారనమాట. ఇక ఆ బతుకమ్మలలో ఒక స్పెషల్ బతుకమ్మ కూడా ఉంది. మీరు బాగా చూడండి, మీకు ఏమైనా ఐడియా వస్తుందా? నేనే చెప్తాను. అదే శివలింగం ఆకృతిలో ఇదిగోండి ఇక్కడ చేశారు చూడండి. చాలా చక్కగా అనిపించింది ఆ బతుకమ్మ. 3 సమిధలు మీ ముందున్నాయి కదా. మీ మూడు సమిధలను తీసుకొని మిగతాం అంటే నెయ్యిలో అద్దండి. అద్దిన తర్వాత పైకి లేపి పట్టుకోండి, నెయ్యి కింద పడకుండా. ప్రతి మనిషి పుట్టుకతోటే 3 రుణాలతో పుడతాడు. పితృ రుణము అంటే తల్లిదండ్రులు, అవ్వ, తాత, వాళ్ళంతా మనకంటే పూర్వులు, తల్లిదండ్రులతో సహా. తర్వాత దేవరుణము అంటే ఈ పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ 12 ఆదిత్య దేవతలు, ఏకాదశి రుద్ర దేవతలు, ఇంద్రుడు, ప్రజాపతి అనేటటువంటి 33 దేవతలు ఉంటారు ఈ విషయంలో. కాబట్టి ఆ 33 దేవతలకు మనం రుణపడి ఉంటాం. అదేవిధంగా మనకు పెద్దవాళ్ళైనటువంటి గురువులు, మనకు తెలియని విషయాలను తెలిపే ప్రతి ఒక్కరు గురువులే. కాబట్టి 3కి మనం రుణపడి ఉంటాం. కాబట్టి ఈ 3 సంఘాలను అగ్ని భగవానుని సమర్పిస్తున్నాం. పంతులు గారు ఎంత చక్కగా చెప్పారు కదండి. మన పూర్వీకుల రుణం, అలాగే గురువుల రుణం, అలాగే దేవతల రుణం, ఈ 3 రుణం తీర్చుకోవాలని చెప్పి ఎంత చక్కగా చెప్పారు కదా. మనిషి యొక్క జీవితము పరిపూర్ణం కావాలంటే 5 అవసరాలు తీరాలి. ఆ 5 అవసరాలు ఏంటివంటే ముఖ్యంగా మన జీవితంలో ప్రతి తల్లిదండ్రులు ఇష్టపడేది సంతానం. ప్రజ అంటే ప్రకృష్టైన జాయతే, బాగా అంటే పుట్టి పెరిగి పెద్దగా అభివృద్ధి చెందాలని ఎటుతో కలిగేటటువంటి మంచి సంతానం కావాలని భగవంతుడితో మనము ప్రార్థిస్తాం. ఈ పంతులు గారు చాలా క్లియర్గా అన్ని మన జీవితంలో ఏవి అవసరము, ఎవరి రుణం ఎలా తీర్చుకోవాలి అని అన్ని చాలా క్లియర్గా, ఓపిక్గా చాలా బాగా చెప్పారు. ఇక అవన్నీ కంటిన్యూ చేయాలంటే చాలా లెంతీ అవుతుంది వీడియో. అందుకే ఈ పూజ వీడియోని పూర్తిగా చూపించలేకపోతున్నాను, లెంతీ అవుతుందని. అయితే ఇక్కడ నాకు ఇంకొక విశేషం కూడా కనపడిందండి. ఏంటంటే ఇక్కడ ఈ పంతులు గారు పూజ చేస్తుంటే అలాగే ఒక మహిళ కూడా అతనితో పాటుగా మంత్రాలు జపిస్తూ హోమం జరిపించారనమాట. అంటే మహిళలు కూడా తలుచుకుంటే మంత్రాలు నేర్చుకోగలరు, హోమాలు జరిపించగలరని నిరూపించారు. అయితే అక్కడ హోమం జరుగుతుంటే ఇక్కడ ఇంకా ఆడవారందరూ ఇలా బతుకమ్మల్ని పెట్టుకుని ఫోటోలు తీసుకుంటున్నారనమాట. మేము కూడా వాళ్ళతో పాటుగా జాయిన్ అయ్యాము. అయితే ఇక్కడ ఒకవైపు హోమం జరుగుతుంటే ఇంకొక వైపు ఆడవాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు కదా. ఇంకా ఇక్కడ ఉండి మనము ఏం చేస్తాంలే, అలా తిరిగి చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అంటే హోమం అవుతుంది కదా, అక్కడ ఉండొచ్చు కదా అనుకోవచ్చు. కానీ మనం ఇంకా హోమంలో కూర్చోవడానికి ప్రిపేర్ అయి రాలేదు కదా, జస్ట్ చూసాము,
ఇంకా ముందు తెలిస్తేనేమో ఇలా ప్రిపేర్ అయ్యి వచ్చి హోమంలో కూర్చునే వాళ్ళం, కానీ అలా ముందు ఇలా రావాలి అని చెప్పి ముందు తెలియదు కాబట్టి మనం ప్రిపేర్ అయ్యి రాలేదు, నార్మల్గా వచ్చాం కాబట్టి హోమంలో కూర్చోలేము కదా. ఇంకా ఖాళీగా అక్కడ అంతసేపు ఏం చేద్దామని చెప్పి ఇలా ఒక రౌండ్ వేసి వద్దాము, వీడియో తీసుకుందామని చెప్పి ఇలా వచ్చాము. వస్తే ఇక్కడ అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అంటే అందరు కాస్త ఎర్లీగా 9కి కార్తీక మాస పూజలు స్టార్ట్ అవుతాయని చెప్పారు. అలా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలా ఎర్లీగా వచ్చిన వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారనమాట. ఇంకా అలా అందరినీ కవర్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాము. ఉప్మా టమాటా పచ్చడి అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటంటే. ఇంకా అలా మేము ఇలా వెళ్తున్నాము. ఇదిగోండి మిరపకాయ బజ్జీలు. అసలు ఈ చల్లగాలిలో, అంటే కొంచెం చలి స్టార్ట్ అయింది కదా, ఈ చల్లగాలిలో ఆ వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటే ఎంత బాగుంటుంది కదా. అలా ముందుకు వెళ్తుంటే ఇదిగోండి ఇక్కడ ఏదో చేస్తున్నారని చెప్పి ముందుకు వచ్చాము. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. వీటిని ఏమంటారు, మీకు ఐడియా ఉందా? ఒకవేళ మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి వాటి పేర్లు. అయితే నాకు తెలీదు. నేను వీటిని ఏమంటారని చెప్పి మా వారిని అడిగితే చెప్పారు, వీటిని రుమాల్ రోటీ అంటారంట. అంటే మామూలుగా రోటీ అని తెలుసు, కానీ దానికి ముందు ఒక తోక ఉంటుంది కదా, అదేంటి అనేది తెలియదు అనమాట. చూడండి మన ఆడవాళ్ళం కూడా ఇంత బాగా చేయము, అతను ఎంత ఫాస్ట్గా ఎంత బాగా చేస్తుండు చూడండి. అంటే ఇలా ఇతను చేస్తుంటే నిజంగా అలా మనం చేయలేం కదా. ఒక్కొక్కరు ఒక్కో దానిలో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు కదా, వీళ్ళు ఇలా దీనిలో ఎక్స్పర్ట్స్ అనమాట. అయితే వీళ్ళు ఇవన్నీ మధ్యాహ్న భోజనానికి ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా ఇలా మేము అన్నీ తిరిగి చూసిన తర్వాత ఇదిగోండి మేము కూడా సరే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. అక్కడ ఒకరు పరిచయం అయ్యారు, వారితో మాట్లాడుకుంటూ అలా టిఫిన్ చేసేసామన్నమాట. అంటే ఇక్కడికి వస్తే మనం నలుగురు కలిసినప్పుడు 4 మాటలు కలుస్తాయి, అలాగే కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతాయి కదా. అలా మేము కూడా కొంతమందిని పరిచయం చేసుకున్నాం అనమాట. అంటే ఇలా నలుగురితో కలిసి 4 మాటలు మాట్లాడినప్పుడే మనకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి, మంచి చెడు అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. అలా కొంతమందిని పరిచయం చేసుకుని అలా వెళ్తున్నాము. ఇక్కడ కొంతమంది కనపడ్డారు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందామని చెప్పి ఇలా వెళ్ళాము. వాళ్ళందరికీ మీ వీడియో తీసుకోవడం మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా అని అడిగితే వాళ్ళు ఓకే పర్వాలేదని చెప్పి అందరూ చాలా హ్యాపీగా హాయ్ చెప్పారు. అయితే యూట్యూబ్లో పెడతాను ఈ వీడియో అని చెప్పాను కదా, వారిలో ఒకరు నంబర్ కూడా ఇచ్చారు. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత పంపించమని చెప్పి వీరి తర్వాత ఇంకా చాలామంది కూడా నంబర్స్ ఇచ్చారనమాట. ఈ విధంగా వీళ్ళను ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక ఫ్రీ చెకప్ క్యాంప్, హెల్త్ క్యాంప్ కనపడింది అనమాట. అలా అనేం కాదు, ఇక్కడ జస్ట్ బీపీ చెకప్ చేస్తున్నారు, అలాగే షుగర్ కూడా టెస్ట్ చేస్తున్నారనమాట. అయితే మనం వీళ్ళని కలిసి కన్సల్ట్ అయ్యి వీళ్ళతో బీపీ చెక్ చేయించుకొని అలాగే షుగర్ టెస్ట్ కూడా చేయించుకుని మన నేమ్స్ ఎన్రోల్ చేయించుకుంటే మనము వారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది, కొన్ని ఫ్రీ చెకప్స్ కూడా ఉంటాయి అని చెప్పారు. అంటే వారి హాస్పిటల్కి వెళ్ళి మనం చెక్ చేయించుకున్నప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పి ఇక్కడ మన నేమ్స్ తీసుకున్నారనమాట. ఇలా వీళ్ళ హాస్పిటల్ పేరు వచ్చేసి ఓమ్ని హాస్పిటల్ అని చెప్పారు. వీరి హాస్పిటల్కి మనం ఇలా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కాస్త డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు. ఆ విధంగా మేము నలుగురము ఇక్కడ చెక్ చేయించుకున్నాము. ఇంకా మా వారు, మా వదిన కూతురు, నేను, అలాగే అందరం నలుగురము చెక్ చేయించుకున్నాం అనమాట. ఇక వెయిట్ చూసి అలాగే బీపీ చెక్ చేసి అలాగే ఇక్కడ షుగర్ టెస్ట్ అనమాట. ఇవన్నీ మనకు ఇచ్చిన రిపోర్ట్లో మెన్షన్ చేసి ఇస్తారనమాట. ఇక షుగర్ టెస్ట్ కూడా చేసిన తర్వాత బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది అని చెప్పి మనకు మెన్షన్ చేసి ఇచ్చారు. ఇంకా నార్మలే వచ్చిందనమాట మాకు ఇద్దరికి. ఇంకా అక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదిగోండి చెట్టుని ఇలా అందంగా డెకరేట్ చేశారు. అంటే వనభోజనం అన్నప్పుడు ఈ వనాన్ని అంతా అందంగా డెకరేట్ చేయాలి కదా, అలా అన్ని చెట్లని పూలతో డెకరేట్ చేశారు. అక్కడ ఇంకా మేము ఇలా ఫొటోస్ దిగి వీడియోస్, వాళ్ళిద్దరు ఇదిగోండి తల్లి కూతురు ఇలా ఫొటోస్ దిగుతుంటే నేను వాళ్ళని కూడా వీడియో తీసుకున్నాను. ఇది ఒక హ్యాపీ మూమెంట్ లాగా కదా, మనకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి వాళ్ళని ఇలా వీడియో తీశాను. ఇక ఈ విధంగా మేము టిఫిన్ చేసేసి అలాగే వంటలు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా చూసి ఆ తర్వాత హెల్త్ చెకప్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చేయించుకొని చెకప్ చేయించుకొని ఇలా ఫొటోస్ దిగిన తర్వాత ఇక మళ్ళీ సరే అక్కడ పూజలు అవుతున్నాయి కదా అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి కొంచెం జనాలు వచ్చారు. పూజ కూడా అయిపోయింది, అక్కడ హోమం కూడా అయిపోయింది. ఇంకా బతుకమ్మల్ని కూడా తీసి పక్కకు ఉంచారు. ఇంకా అంటే ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ స్పీచ్ ఇవ్వడానికి రెడీ చేశారనమాట స్టేజ్ అంతటిని. అయితే ఈ రెడ్డి జాగృతి సంఘాన్ని స్థాపించింది పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు అనమాట. అలాగే రెడ్డి జాగృతి మహిళా సంఘాన్ని అధ్యక్షురాలేమో పద్మ గారంట. అయితే ఈ రెడ్డి జాగృతి సంస్థని స్థాపించి 10 సంవత్సరాలు అవుతుందంట. ఆ విధంగా అతను అప్పటి నుంచి కూడా
ఈ రెడ్డి జాగృతి సంస్థని అందరిలోకి తీసుకెళ్లాలని, అందరికీ బాగా తెలిసేలా చేయాలని ఆ 10 సంవత్సరాల నుంచి అతను కృషి చేస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి నెల వారపత్రిక కూడా వస్తుందన్నమాట ఈ రెడ్డి జాగృతి నుంచి. ఆ వారపత్రికలో ఏంటంటే రెడ్డి రాజుల కథలు, మన చరిత్ర, మన పూర్వీకులు అంటే రెడ్డి రాజులు ఎలా పరిపాలించారు అని వారి ఒక్కొక్కరి కథలు, అలాగే ఇంకా మన ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు రెడ్డిలు అని చెప్పి వాళ్ళ గురించిన వివరాలన్నీ ఆ బుక్లో ఉంటాయన్నమాట. అదే మాసపత్రిక అన్నమాట. ఆ మాసపత్రికలో అన్ని వివరాలు ఉంటాయి. మన చరిత్ర గురించి చాలా క్లియర్గా, చరిత్ర రెడ్డి రాజుల గురించి, మన రెడ్డిలు ఎవరెవరు ఎప్పుడు ఎలా ఏం చేశారనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ రెడ్డి జాగృతి వాళ్ళు ప్రచురించే మాసపత్రికను తీసుకొని చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయన్నమాట. ఇక్కడ నాతో పాటు ఉన్నది రెడ్డి జాగృతి సంస్థ అధ్యాపకుడు శ్రీనివాస్ రెడ్డి గారి భార్య అన్నమాట. మా వారికి వీరిరువురు బాగా పరిచయం అన్నమాట. వారి ఇరువురు అంటే పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు, వారి భార్య అన్నమాట. మా ఆడపడుచుని నన్ను తీసుకెళ్లి తనని పరిచయం చేశారనమాట. ఇలా పరిచయాలు పెంచుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు బాగుంటాయి అనిపించింది. ఇక్కడ ఇంకొక ఆవిడ కూడా పరిచయం అయింది నాకు. ఇలా ఇక్కడ మేము అందరం పరిచయ కార్యక్రమాలు చేస్తుంటే స్టేజ్ పైన కొందరు పాటలు పాడుతున్నారు. ఇక్కడ ఒక మహిళామణి వెళ్ళి పాట పాడింది. అంటే సింగర్స్ కూడా వచ్చారు, వాళ్ళు పాడారు. అలాగే ఈవిడ కూడా వెళ్ళి పాట పాడింది. ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి స్టేజ్ పై వారి ఈ రెడ్డి జాగృతి గురించి, రెడ్డిల గురించి ఒక్కొక్కరుగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. అయితే మొదట వచ్చి పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ గారి భార్య జమున గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. వచ్చి తన మాటలని అందరితో షేర్ చేసుకున్నారు. ఏంటంటే ప్రతి కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో పేదవాళ్ళు ఉంటే హాస్టల్స్ పెట్టి పేద విద్యార్థులను చదివిస్తుంటారు. చాలా కార్యక్రమాలు చేస్తుంటారు, హెల్ప్ చేసే కార్యక్రమాలు. మరి మన రెడ్డి జాగృతి వాళ్ళలో, మన కమ్యూనిటీలో ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు కదా అని చెప్పి, అలాగే అలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేసినా నేను ముందుంటాను, వాటికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానని చెప్పారు. అదేవిధంగా అక్కడ మనకు ఎంట్రన్స్లో నేమ్స్ రాసుకున్నారు కదా, వాటిలో డ్రా తీయాలన్నమాట. అలా జమున గారు ఒకరు నేమ్ తీశారనమాట. ఇక ఆ తర్వాత తను వెళ్ళిపోవడానికి ఇలా వెళ్తుంటే అందరు లేడీస్ ఇలా వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. నేను కూడా ఇలా తనతో ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఇలా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే వీటితో ఏమీ నాకు సంబంధం లేదన్నట్లుగా ఈ బుడ్డోడు నా వైపే చూసి నవ్వుతున్నాడు. చాలా క్యూట్గా అనిపించాడు. అందుకే వీడిని కూడా కొద్దిసేపు క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నాను. నేను ఫోన్ పక్కకి తిప్పితే చాలు వాడు ఏడుస్తున్నాడు, వాడినే వీడియో తీయాలని చెప్పి. అబ్బాయి ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్ అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. ఇక జమున గారు ఇదిగోండి తనదైన మాటలతో మాట్లాడి అందరినీ అలరించి మహిళలతో ఫొటోస్ దిగి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి డ్రా తీశారు ఒకరి పేరు. ఇదిగోండి డ్రాలో వచ్చిన అమ్మాయి తనే అనమాట. ఈ అమ్మాయి పేరే వచ్చింది డ్రాలో. ఆ అమ్మాయి పేరు కళ్యాణి అనుకుంటా. ఇంకా ఆ అమ్మాయి పేరు పిలిస్తే అనౌన్స్ చేశారు. అక్కడ అనౌన్స్ చేస్తే వచ్చి తనకు వచ్చిన గిఫ్ట్ ఏదో తీసుకుంది. ఇంకా ఆ తర్వాత జమున గారు కూడా 4 మాటలు మళ్ళీ మాట్లాడారు. ఆ తర్వాత తనని కూడా, అంటే ఇలా ఈ కార్యక్రమం జరుగుతుంటే క్రౌడ్ మెల్లిగా పెరుగుతుంది. మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది కదా, అలా లంచ్ టైం వరకు కొంచెం జనాలు బాగానే వచ్చారు. ఇంకా ఆ తర్వాత జమున గారిని సన్మానించారు, శాలువా కప్పి, అలాగే ఒక షీల్డ్ ఇచ్చారనమాట. మహిళా అధ్యక్షురాలు పద్మగారు శాల్వా కప్పారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక షీల్డ్ ఇచ్చారు. రెడ్డి జాగృతికి గుర్తుగా ఉండేలాంటి ఒక షీల్డ్ అనమాట అది. ఇంకా ఆ విధంగా ఈ కార్యక్రమం జమున గారు ఇక్కడ ముగించి తను వెళ్ళిపోయారనమాట. జమున గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రుద్రమ్మాదేవి రెడ్డి గారంట. తను నాకు తెలియదు, మామూలుగా కొన్ని టీవీ షోస్లో కూడా తను డిబేట్లో పాల్గొన్నారంట. చాలా యాక్టివ్గా అన్ని అంటే సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తారంట, అన్నింటిలో ముందుంటారని చెప్పి అక్కడే చెప్తే విన్నానమాట. తనదైన శైలిలో మాటలు చెప్పారు. తను చెప్పిన మాటలు నాకైతే చాలా నచ్చాయి. నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి అనమాట. అవేంటంటే మనము అందరినీ వరుసలు పెట్టి కలుపుకుపోయే మనస్తత్వం మన రెడ్డి వాళ్ళలోనే ఉంది. అంటే ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా అక్క, అన్న, అత్త, మామ, అలా తాత, అవ్వ అంటూ మనం వరుసలు కలిపి మాట్లాడతాము.
పేర్లు పెట్టి పిలవకుండా వరుసలు పెట్టి మాట్లాడేదంటే మన రెడ్డి వాళ్ళు మాత్రమే. అలా అందరినీ కలుపుకోపోతాము. అలాగే మనం పంట పండిస్తాము, మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తాము. ఎలా అంటే మనము కుండ మార్పిడి పద్ధతి ద్వారా వారి చేత మనం కొన్ని పనులు చేయించుకొని వారికి గింజలు ఇస్తాము. అలా 10 మందిని బ్రతికించే కులం మనది అని చెప్పి ఆవిడ చెప్పారు. నాకు చాలా చక్కగా అనిపించింది తను చెప్పినప్పుడు. అంటే వడ్రంగి వాళ్ళ చేత ఆ పనులు చేయించుకుంటాము, కుమ్మరి వాళ్ళ చేత పనులు చేయించుకుంటాము కదా, అలా ఒక్కొక్క జాతి నుంచి ఒక్కొక్క పని చేయించుకుంటాము. అలా చేయించుకున్న పనికి మనము వాళ్ళకి ప్రతిఫలంగా గింజలు ఇస్తాము. అలా మనం పంట పండించి వాళ్ళ చేత పనులు చేయించుకుని వాళ్ళకి గింజలు ఇచ్చి వాళ్ళు తినడానికి మనం హెల్ప్ అవుతున్నాము. వాళ్ళు మనకి పని చేసి హెల్ప్ అయితే మనము పంట వాళ్ళకి పంచి హెల్ప్ అవుతున్నాం కదా. ఈ విధంగా మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికించే జాతి మనది అని చెప్పి ఆవిడ చెప్పారు. నాకు నిజంగా వావ్ అనిపించింది. నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. అలా గింజలు పంచి అంటే మాకు పనులకు వచ్చే వాళ్ళకి గింజలు ఇవ్వడము, వాళ్ళ చేత పనులు తీసుకోవడము చేసేవాళ్ళం కదా నా చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు. ఆ రోజులు గుర్తొచ్చాయి అనమాట తన మాటలు వింటుంటే. ఇంకా ఇలా తను మాట్లాడిన తర్వాత ఇంకా భోజనాల టైం అయింది. అలా మేము భోజనాలకు వెళ్ళాము. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కనపడింది. తను మిలిటరీలో పనిచేశారంట. అయితే తనతో కొన్ని మాటలు మాట్లాడమని, తన గురించి చెప్పమని చెప్పాను. తను కూడా చెప్పారు చాలా యాక్టివ్గా పాపం. కాకపోతే నేను సెల్ఫీ స్టిక్తో వీడియో తీయడం వల్ల ఆ మాటలు రికార్డ్ అవ్వలేదు. అంటే నేను సెల్ఫీ స్టిక్తో వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సెల్ఫీ స్టిక్ వాడితే వాయిస్ రికార్డ్ అవ్వదు అని చెప్పి నాకు తెలీదు. దాంతో తన మాటలు ఏవి క్యాప్చర్ అవ్వలేదు, ఇక్కడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు అనమాట. ఇంకా అయితే తను ఏంటంటే మిలిటరీలో వాలంటీర్గా జాయిన్ అయ్యి 30 సంవత్సరాలు వర్క్ చేసి ఆ తర్వాత కల్నల్గా రిటైర్డ్ అయ్యారంట. అయిన తర్వాత తను రెస్ట్ తీసుకోలేదు. అలా రెస్ట్ తీసుకోకుండా తను LLB చేసి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఎంత గ్రేట్ అనిపించింది. అంటే ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు అనడానికి తను నాకు నిదర్శనంగా అనిపించింది. అందుకే తనతో తన గురించి చెప్పించాలని చెప్పి చాలా ఇష్టంగా మాట్లాడించాను, కానీ అవి రికార్డ్ అవ్వలేదు. దానికోసం నేను చాలా బాధపడుతున్నాను. అయితే తను తన ఫ్యామిలీ గురించి అంతా చెప్పారు. వాళ్ళ 3 అక్క చెల్లెళ్ళంట. ఆ 3 అక్క చెల్లెళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారంట. ఇదంతా ఇలా జరగడానికి మా నాన్నే కారణం అని చెప్పి చాలా గర్వంగా చెప్పింది తను. ఇంకా తన మాటలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి నాకైతే. అందుకే తనతో మాట్లాడించాను, కానీ పాపం రికార్డ్ అవ్వలేదు. అందుకు నేను బాధపడుతున్నాను. తన మాటల్ని నేను తనకి వినిపించలేకపోయినందుకు బాధపడుతున్నాను. నాకు తనను చూసి చాలా గర్వంగా అనిపించింది. అంటే రిటైర్డ్ అయ్యి రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కూడా తను రెస్ట్ తీసుకోకుండా LLB చేసి లాయర్గా అవ్వడం అంటే చాలా గ్రేట్ కదా. ఇంకా అలా మేము కూడా భోజనాలు చేసాము. భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఇక ఇక్కడికి వచ్చేసామన్నమాట. అయితే మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ బతుకమ్మ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారనమాట. అందరితో బతుకమ్మ పాటలు పెట్టి అందరినీ ఆడి పాడేలా చేశారనమాట. ఇక్కడ ఇంకా చాలామంది వచ్చారు. ఇదిగోండి ఇలా ఒక్కొక్కరుగా వాళ్ళని అంటే పర్మిషన్ తీసుకుని ఇలా వీడియో తీశానమాట. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా. ఇంకా అలా వీడియో తీసుకుంటే అందుకని చెప్పి నేను వాళ్ళ పర్మిషన్ తీసుకుని వీడియో తీశానమాట. ఇదిగోండి ఇక్కడ అందరూ ఆటపాటలతో చాలా హ్యాపీగా జాలీగా పాల్గొంటున్నారు. అంటే వయసు తేడా లేకుండా పెద్ద చిన్న అందరూ ఇక్కడ డ్యాన్స్ చేయడానికి, అదే బతుకమ్మ ఆడుతున్నారు కదా, ఆ బతుకమ్మ ఆడడానికి అందరూ వచ్చారనమాట హుషారుగా. మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యాము. ఇక ఈ విధంగా అందరూ కాసేపు సరదాగా ఆటపాటలతో గడిపారు. ఆ తర్వాత ఇంకా పద్మజారెడ్డి గారు వచ్చారనమాట. తను BJP లీడర్ అనమాట. తను కూడా తన ఇన్స్పిరేషనల్ వాయిస్ వినిపించింది అందరికీ. తన విలువైన మాటల్ని అందరికీ వినిపించింది. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరిని అంటే పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారిని అండి. అంటే 10 సంవత్సరాల క్రితం ఈ రెడ్డి జాగృతి సంస్థను ఏర్పాటు చేసి దానిని 10 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ అన్ని కమ్యూనిటీ వాళ్ళు కార్తీక మాస వనభోజనాలు ఏర్పాట్లు చేసుకుంటారు, మనం ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచనతో మొదటిసారిగా రెడ్ల కార్తీక మాస వనభోజనాలు ఏర్పాట్లు చేశారు. అయితే తను ఏర్పాటు చేసినప్పుడు అనుకున్న మంది కంటే చాలా ఎక్కువగా వచ్చారని చెప్పి అన్నారు. అలా వచ్చినా కూడా అందరికీ అన్ని ఏర్పాట్లలో ఏమాత్రం లోటు లేకుండా చూసుకున్నారు. ఈ మీట్ అయితే అంత సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాను. నేను ఇంతగా క్రౌడ్ ఉంటుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదంటే, అయినా కూడా ఏర్పాట్లలో ఎక్కడ లోపం లేకుండా చాలా చక్కగా చేశారు. ఇక ఈ విధంగా పద్మజారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇంకా మేము సరే వెళ్దామని చెప్పి ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎన్నింటికి ప్రోగ్రామ్ ముగిసిందో తెలియదు. ఇంకా మేము మధ్యలోనే వచ్చేసాం. 3:30 వరకు అయితే అక్కడ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత మేము వచ్చేసాము. అయితే నేను వస్తున్నా కూడా నాకు ఆ స్వర్ణ గారి
ఇన్స్పిరేషనల్ స్టోరీ మైండ్లో తిరుగుతూ ఉంది. అదే ఇంతకుముందు మిలిటరీ ఉమెన్ గురించి చెప్పాను కదా, తన స్టోరీ నా మైండ్లో రన్ అవుతూ ఉందన్నమాట. అంటే ఒక ఉమెన్ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, చదువుకు వయసు ఆటంకం కాదని చెప్పి ఏ వయసులో అయినా చదువుకోవచ్చు, మనం పట్టుదల ఉంటే సాధించవచ్చు అని చెప్పిన ఆమె సక్సెస్ స్టోరీ అనమాట అది. అందుకే నాకు తను రోల్ మోడల్ లాగా అనిపించింది అనమాట. ఇక్కడికి వచ్చినందుకు, నేను ఆమెను కలిసినందుకు, ముఖ్యంగా ఆమెను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఇదండి ఈరోజు వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.